అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని ఏ రకంగా అవమానించారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ముఖ్యంగా అసెంబ్లీలో భువనేశ్వరి గారిని ఉద్దేశించి అంబటి రాంబాబు కావచ్చు, ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, వాళ్ళు చేసిన నీచమైన వ్యాఖ్యలు ఇవాళకి కూడా అందరికీ గుర్తే. అయితే ఇప్పుడు దాన్ని కవర్ చేయడానికి లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్ పెట్టింది. లక్ష్మీ పార్వతి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిందంటే రీసెంట్‌గా కుప్పంలో భువనేశ్వరి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇలా నన్ను అవమానించారు. మహిళలను అవమానించిన ఎవరు కూడా బాగుపడలేదు. బాగుపడినట్టు చరిత్రలో కూడా లేదని చెప్పేసి ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి కౌంటర్‌గా ఈవిడ ప్రెస్ మీట్ పెట్టి ఎంత అబద్ధాలు మాట్లాడుతుందంటే ఒకసారి వినిపిస్తా చూడండి. ఏమ్మా లక్ష్మీ పార్వతిదా? వై? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చట్టసభలో అసెంబ్లీలో నన్ను కూడా నా శీలం మీద నిందలేశారు. నన్ను వ్యక్తిత్వ హననం చేశారు. నన్ను చాలా ఘోరంగా అవమానించారు అంటూ ఆమె ఒక పచ్చి అబద్ధం మాట్లాడారు. పచ్చి అబద్ధం. ఎందుకంటే బహుశా ఆ కుటుంబం అంతా అబద్ధాల్లోనే నడుస్తా ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది. బతుక్కి ఇలాంటి మాటలు మాట్లాడడానికి కాస్త సిగ్గుండాలి. అందులో అబద్ధమే ఉంది. అనేక సందర్భాల్లో మీరు అధికారంలో ఉన్నప్పుడు 1, 2 సార్లు కాదు కదా, అనేక సందర్భాల్లో అన్నారని చెప్పేసి అంబటి రాంబాబు ఒప్పుకున్నాడు. అనేక ప్రెస్ మీట్లో నేను ఏమన్నా అంటే ఏడుస్తారు. మన అసెంబ్లీలో అన్నాను కదా, మళ్ళీ అనేస్తాను కావాలని చెప్పేసి అనేక ప్రెస్ మీట్లలో అన్నాడు. మీ నాయకులు, మీ కార్యకర్తలు మీరు అధికారంలో ఉన్నంతసేపు నారా లోకేష్ గారిని ఉద్దేశించి, భువనేశ్వరి గారిని ఉద్దేశించి, నారా లోకేష్ గారి పుట్టక గురించి అనేక సందర్భాల్లో విమర్శించారు, కించపరిచారు. ఏ రకంగా అవమానించాలో ఆ రకంగా అవమానించారు. చివరాఖరికి చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు కదా. రాష్ట్ర ప్రజలు మొత్తం చూశారు కదా. పచ్చి అబద్ధమా అంటే వీళ్ళ తెలివితేటలు చూడండి. రోజులు గడిచే కొద్ది జనం అంతా మర్చిపోతారు కదా, జనానికి ఎవరికి ఏమి గుర్తుండదులే అని పిచ్చి తెలివితేటలు మాట్లాడు. కొడుకు చివరికి ఈమె కూడా కుటుంబంలో చేరిపోయింది అబద్ధాల ప్రపంచంలోనే. తల్లి నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, నువ్వెవరో కాదు, ఎన్టీఆర్ గారి కుమార్తెవి. నేను గౌరవంగానే అడుగుతున్నాను, నేను ఒక్క సమాధానం చెప్పమ్మా. నువ్వు నిన్ను చట్టసభ అంటే శాసనసభలో ఎవరైనా అవమానం చేశారా? అది ఒక్కసారి మీరు నిరూపించగలరా? ఎందుకంటే ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉంది కదా, ఈ ప్రభుత్వం మరి రికార్డులన్నీ ఉంటాయి, అసెంబ్లీ రికార్డులన్నీ కూడా. వాటన్నిటిని కూడా బయటికి తీయించి పరిశీలిస్తే మిమ్మల్ని అవమానం చేశారో లేదో అనేది చాలా స్పష్టంగా మళ్ళీ నిరూపించాల్సిన అవసరం లేదు. మీరు కళ్ళు మూసుకొని మీకు కళ్ళు కనబడట్లేదు అంతే. మీ హయాంలో మీకు అంటే మీరు చేసిన నీచ నికృష్ట పనులని మీకు కంటికి కనబడట్లేదు, కానీ రాష్ట్ర ప్రజలకు కనబడుతున్నాయిగా. మీకు కళ్ళు మూసుకొని అని చెప్పేసి అందరికీ కళ్ళు మూసుకుపోతాయి. కనీసం ఇంగిత జ్ఞానం ఉండదు ఇలాంటి మాటలు మాట్లాడడానికి. పైగా మళ్ళీ నిరూపించాలా? నిరూపించేదే ఉంది. అసెంబ్లీలో పబ్లిక్గా మాట్లాడుకుంటే ఇవాళ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు. ఇవాళ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలోని కొన్ని సందర్భాల్లోనే చంద్రబాబు నాయుడు గారు బాధపడ్డారు కదా, అది ఏడ్చారు కదా, ఆ ఏడ్చిన వీడియోని ట్రోల్ చేయడానికి ఇవాళ కూడా వాడతారండి. ఎందుకు వాడతారో మీ సైకోయిజాన్ని, మీ లేకి బుద్ధిని ఆ రోజు ఏ విధంగా చూపించారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన పెద్ద పెద్ద మొదల మాటలు మాట్లాడమాక. అందరికీ తెలుస్తుంది. ఈ విధంగా మీకు మీరే ఒక సానుభూతిని క్రియేట్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే అది నమ్మటానికి ఎవరు సిద్ధంగా లేరనే సత్యాన్ని కూడా మీరు గ్రహించాలా. ఎందుకు ఊరికే నోరు ఉంది కదా అని చెప్పి అబద్ధాలు ప్రచారం చేయటం ఎందుకమ్మా? నువ్వు ఎన్టీఆర్ కూతురు అనే సంగతి నువ్వు మర్చిపోబాక. అది చంద్రబాబు లోకేష్ వాళ్ళిద్దరు మాత్రం అబద్ధాలకి ఒక పేటెంట్ లాగా అయిపోయారు. ఇప్పుడు ఆ కోలో నువ్వు కూడా చేరుతా ఉన్నావు అనేది తెలుస్తా ఉంది. అది ఒక్కసారి ఆ రికార్డును పరిశీలిస్తే వాస్తవం ఏంటనేది బయటకు వస్తుంది. నిజానికి నీ వ్యక్తిత్వాన్ని, నీ క్యారెక్టర్ మీద నిందల్ని ఈ ఊరు వాడ మొత్తం ప్రచారం చేసింది నీ కొడుకు, నీ భర్త. నువ్వు ఫస్ట్ ఎవరిని నియంత్రించాలా? నువ్వు ఎవరిని నిందించాలా? వాళ్ళని ఆపాలా? రాజకీయ ప్రయోజనాల కోసం నన్ను తీసుకెళ్లి బజార్లో పెడతారా అని చెప్పి వాళ్ళని నీ కొడుకు 4 తన్నులు తన్నాలా, 4 దెబ్బలు వేయాలా? ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రచారాలు తల్లి మీద ఎవరైనా తీసుకెళ్తారా జనంలోకి అని చెప్పి. అది పోయి నువ్వు కూడా ఎవరో మీద నిందలేస్తే ఎట్లా అమ్మా? అప్పుడు మీ పార్టీలో ఉన్నవారే మిమ్మల్ని ఒక మాట అంటే నిజంగానే ఆ రోజు అందరం ఖండించావా? ఆ రోజు నువ్వు ఖండించావా? వల్లభనేని వంశీ మాట్లాడినప్పుడు నువ్వు ఖండించావా? అంబటి రాంబాబు మాట్లాడినప్పుడు నువ్వు ఖండించావా? పైగా ఎవరు అబద్ధాలు మాట్లాడుతున్నారండి, ఎవరో ప్రచారం చేస్తున్నారండి. కనీసం ఇంగిత జ్ఞానం ఉండద్దా? అబద్ధాల గురించి పైగా నువ్వు వచ్చి మాట్లాడాలి. అబద్ధాల గురించి, క్యారెక్టర్ గురించి, సంసారాల గురించి ఇక నువ్వు చెప్పాలా మేము వినాలి. కాస్త సిగ్గుపడితే బాగుంటుంది.
మీరు భువనేశ్వరి గారి గురించి మాట్లాడే స్థాయి అర్హత మీకు లేదు. మీరు అనవసరంగా ప్రెస్ మీట్లు పెట్టి ఓ పరువు ఉందని చెప్పేసి అని అనుకోను, కానీ ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేయొద్దు. మీ గురించి మాట్లాడాలంటే నిజంగా మాకు సిగ్గేస్తుంది. ఆ రోజు అంబటి రాంబాబు మాట్లాడినప్పుడు మాట్లాడితే, ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా, మా కుటుంబ సభ్యురాలివి, ఎన్టీ రామారావు గారు కుమార్తె అని చెప్పేసి మాట్లాడుతున్నావు కదా నువ్వు. మరి ఆ రోజున చెప్పుతో కొట్టద్దు అంబటి రాంబాబుని, ఎరా ఏదో ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అని. ఆ దొరపూడి చంద్రశేఖర్ రెడ్డిను అంబటి రాంబాబును చెప్పులు తీసుకొని కొట్టద్దు ఆ రోజున. పైగా సమర్థించుకుంటారా? చంద్రబాబు నాయుడు గారు బాధపడితే ఇలా సైకోల ఆనందం చూడండి. ఆ వీడియోలు ఇప్పటికీ వేస్తారు, మరి దానికే సమాధానం చెప్తారు. కించపరచలేదండి పవన్ పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని, చివరాఖరికి పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని. ఎవరో వద్దు, వేరే వాళ్ళు అని చెప్పి నేను మాట్లాడను. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి అనేక సభల్లో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెళ్ళిళ్ళు, పెళ్ళాలో, కార్లు, టైర్లు అని చెప్పేసి అని మాట్లాడిన వ్యక్తులు. ఆ పోసాని కృష్ణమురళి చేత పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని, పిల్లలను కూడా ఏమని మాట్లాడిపించారో తెలీదా? ఏమని మాట్లాడిపించారండి? పిల్లలు ఉద్దేశించి, చిన్న చిన్న పిల్లలు ఉద్దేశించి. వాళ్ళకి అభం శుభం తెలియదు. గుర్తుపెట్టుకోక పవన్ కళ్యాణ్, నేను ఇంకా బతికే ఉంటాను, నీకు ఇద్దరు ఆడపిల్లలు, నేను ఏం చేస్తానో చూస్తానని చెప్పి మాట్లాడాడు. ఎందుకు ఖండించలేదు? ఏం చేస్తారో ఎదవా నువ్వు అసలు? పిల్లలు ఉద్దేశించి అలా మాట్లాడుతున్నావు, ఏం చేద్దామని ఉద్దేశంతో అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఎప్పుడైనా ఖండించారా? వాళ్ళతో పాటు మీరు కూడా బూతులు మాట్లాడారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరి గురించి మాట్లాడినా అరే తురే ఏదో నువ్వేదో బొడ్డు కోసి పేరెట్టిన దానిలాగా ఇవాళ ఇక్కడికి వచ్చి నీతులు చెప్తున్నావు. నువ్వు అలాంటి మాటలు మాట్లాడకూడదు. అసలు నిన్ను రాజకీయాల్లోకి తీసుకురావడమే మహాపాపం. జగన్మోహన్ రెడ్డికి గత్యంతరం లేక చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలన్నా, చంద్రబాబు నాయుడు గారిని కుటుంబ సభ్యులు విమర్శించాలన్నా గత్యంతరం లేక ఇక నిన్ను పెంచి పోషిస్తున్నాడు అంతే. లేదంటే నీకైనా విలువ ఉందా? ఒకసారి వెళ్ళి జనాల్లోకి వెళ్ళి చూడు, తుప్పుకు నువ్వు చేస్తారు ముఖం మీద. అలాంటిది నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు. ఆ రోజు ఏం జరిగింది అనేది రాష్ట్ర ప్రజలు చూశారు. మీకు ఎందుకు పదకొండు పడిపోయారు అనుకున్నావు? మీరు మాట్లాడే భాష మీకు ఎలా చెప్పాలంటే, ఆ రోజు మీకు కళ్ళు నెత్తికెక్కేస్తాయి. మనకు 151 స్థానాలు వచ్చినాయి. మనం ఎవరినైనా కానీ పచ్చి బుద్ధి తిట్టేయచ్చు. ఎన్ని బుద్ధులు తిట్టేసినా సరే మనల్ని ఎవరు అడగలేరు, అడగరు కూడా. అదొక రకమైన సైకో మనస్తత్వం అండి. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరితో కూడా అదొక రకమైన సైకో మనస్తత్వం. వ్యక్తిగతంగా కించపరిస్తే రాజకీయాలకు దూరంగా ఉంటారు, రాజకీయాలు వదిలేస్తారు. కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేయాలి, ఇంట్లో మహిళల్ని టార్గెట్ చేయాలి. ఇంట్లో మహిళల్ని టార్గెట్ చేస్తే మానసికంగా కుంగిపోతారు కదా. తద్వారా మనం రాజకీయాలకు పొందేయచ్చు. ఒకసారి మీ 5 ఏళ్ల పరిపాలనలో మీ నాయకులు పెట్టిన ప్రెస్ మీట్లు కానీ, వాళ్ళు చేసిన వ్యాఖ్యలు కానీ ఒక్కసారి చూడండి. ఒకరిద్దరు కాదుగా, అందరూ కార్యకర్తల కానించి నాయకుల వరకు అందరూ అదే దారి, అదే స్ట్రాటజీ. ఎవరి గురించి మాట్లాడినా వ్యక్తిగతంగానే మాట్లాడేవారు. కొన్ని వందల సార్లు మాట్లాడారు. మామూలుగా కాదు, స్పేసులు పెట్టారు, పెద్ద పెద్ద డిబేట్లు పెట్టారు. ఆ సాక్షిలో అయితే ఈశ్వర్ గడ్ అయితే పెద్ద పెద్ద డిబేట్లే పెట్టారు. మరి దానికి సమాధానం ఏం చెప్తారు? ఖండించారు ఆ రోజున, ఖండించకపోగా ప్రచారం చేశారు. ఇంకెకనైనా సరే ఇలాంటి నీతి వ్యాఖ్యలు చెప్పడం మానేస్తే బాగుంటుంది. మీ గురించి తెలుసు, మీ గొప్పతనం గురించి తెలుసు. అయ్య బాబు మీ క్యారెక్టర్ గురించి ఇక్కడ మేము చెప్పాలంటే మాకు సరిపోతుంది. ఇంకా అదొక దరిద్రం. పొద్దున్నే మేము ఇచ్చేసుకోవాలి. మానవుడు చెడిపోద్దు మీ గురించి మాట్లాడితే. వద్దు, మీరు ఇలాంటి ఉపన్యాసాలు చెప్పొద్దు. ప్రజలు వినే స్థాయిలో ప్రజలు లేరు, చూసాం కదా. అక్కడ దాకా ఎందుకండి? సొంత చెల్లి షర్మిల ఇవాళ ఈయన మాట్లాడుతున్నారు కదా మీరు. షర్మిల అని వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా చేత జగన్మోహన్ రెడ్డి ఎన్ని బూతులు తిట్టించాడు, అన్ని బూతులు తిట్టించాడు. చివరాఖరికి షర్మిలనే ప్రెస్ మీట్ పెట్టి కన్నీళ్ళు పెట్టుకుంది. ఆవిడ ఏమని మాట్లాడిందో తెలుసా? సొంత అన్న, ఒకే తల్లి కడుపుని పుట్టాం మీ ఇద్దరమే కూడా, అలాంటి నాకు అక్రమ సంబంధాలు అంటగడుతున్నాడు. అక్రమ సంబంధాలు అంటగట్టడమే కాదు, షర్మిల పుట్టుక గురించి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల చేత కామెంట్ చేయించాడు. ఎవరో ఆ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఏదో ఉంటుంది, అసలు రాజశేఖర రెడ్డి కడుపుని ఎలా పుట్టిందో మాకు అర్థం కాలేదని మాట్లాడారు మీ సొంత షర్మిలను, సొంత చెల్లిని ఉద్దేశించి. మరి దానికి సమాధానం ఏం చెప్తారు? మీ సొంత చెల్లి చెప్పుద్ది. మీరు మాట్లాడలేదా, మహిళలను ఉద్దేశించి కించపరిచారా లేదా అనేది షర్మిల వీడియోలు కావాలంటే నేను ఇంకొక వీడియోలో క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తా. షర్మిలని ఏ విధంగా బుద్ధులు తిట్టారు. ఏడ్చిందండి, ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏడ్చింది ఆవిడ. ఇలాంటి దిక్కుమాలను నాన్న ఎవరికీ ఉండకూడదు. నీకు ఇంకో సంఘటన చెప్తా. సిద్ధం సభలో అనుకుంటా షర్మిల గారి కొడుకు పెళ్ళికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి శుభలేఖ ఇచ్చింది. పెద్దవారు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి
అలాగే రాజశేఖర రెడ్డి గారికి ఫ్రెండే చంద్రబాబు నాయుడు గారు. ఆ చనువుతో కావచ్చు, ఇంకోటి కావచ్చు, వెళ్ళి శుభలేఖ ఇచ్చారు. మా కొడుకు పెళ్ళి అండి, పలానా తారీఖున రావాలని చెప్పేసి. అదృష్టమో లేదంటే ఇంకొకటి ఆవిడ చేసుకున్న దురదృష్టమో తెలియదు కానీ ఆ రోజున పసుపు చీర కట్టుకొని వెళ్ళారు. దానికి జగన్మోహన్ రెడ్డి ఉడికిపోయి సిద్ధం సభలో వేలాది మంది జనం ఉండగా వాళ్ళ ముందు ఆ ఆక్రోశం తట్టుకోలేక, ఉక్రోశం తట్టుకోలేక పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళింది ఇంప్రెస్ చేయడానికని మాట్లాడాడు. సొంత చెల్లి గురించి ఏ నీచుడైనా కానీ అలా మాట్లాడతాడా? చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడానికి పసుపు చీర కట్టుకొని షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళిందా? జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు అంటే చెల్లి కట్టుకున్న వస్త్రాల గురించి కూడా మాట్లాడే నీచమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మనస్తత్వం అన్నమాట, అంత నీచమైన మనస్తత్వం. ఇవాళ మీరు ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్తున్నారు. చూపించమంటే ఆ వీడియోలు బోలు వీడియోలు ఉన్నాయి. అలాంటి వీడియోలు ఎవడన్నా మాట్లాడతాడా? ఇప్పుడు ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, ఆవిడ ఏదో రాజకీయాలకు అతీతంగా కొడుకు పెళ్లికి పిలవాలనే ఉద్దేశంతో వెళ్ళి శుభలేఖ ఇచ్చింది అనుకో. దాని గురించి ఎమ్మట తర్వాత రోజునే మళ్ళీ అమ్ముడుపోయిందని, అంటే రాజశేఖర రెడ్డి గారి కూతురట చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడుపోయిందట. ఎంత ఎంత దరిద్రాలు అంటే అంత దరిద్రాలు మాట్లాడారు. అంటే ఎంత నీచం అంటే అంత నీచం. పైగా ఇక్కడికి వచ్చి మనం పెద్ద పెద్ద ఉపన్యాసాలు, ఈ ఉపన్యాసాలు కట్టి పెడితే బాగుంటుంది.